శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 11వ తారీఖు నుంచి 17వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వారం యొక్క గ్రహస్థితి పరిశీలించినప్పుడు మరి కుజ గురువు ఇద్దరూ కలిసి వృషభ రాశిలో ఉండడం జరిగింది. అంటే ఒక విధంగా 1, 9 స్థానాధిపతులు ధనస్థానంలో సంచరించడం వల్ల, అంటే ఇది సహజ రాశి చక్రంలో వృషభం ధనస్థానం కాబట్టి అక్కడ ఈ కుజ గురువులు కలియడం వల్ల ఆర్థిక పరంగా అందరికీ స్థితి అనుకూలంగా ఉంటుంది. అంటే మనీ రొటేషన్ చాలా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఎక్కువగా కుటుంబంలో శుభకార్యాలు లాంటివి జరగడానికి ఈ గ్రహస్థితి అనుకూలిస్తూ ఉంటుంది. చతుర్థ స్థానంలో రవి, కర్కాటక రాశి యందు రవి ఉండడం అన్నది ఒక విధంగా ఇది ఒక యోగం. సహజ పంచమాధిపతి అయినటువంటి రవి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది ఒక ధనయోగం లాంటిది ఏర్పడింది. అంటే ప్రభుత్వ అధికారులకు ఇది అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వ సహకారం లభిస్తూ ఉంటుంది. 5వ స్థానంలో బుధ శుక్రులు ఉండడం వల్ల స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది. అంటే స్త్రీలకి విద్యా సంబంధించిన విషయాలు, వివాహ సంబంధించిన విషయాలు కామన్గా అందరి మీద ఈ ప్రభావం చూపుతూ ఉంటుంది. 6వ స్థానంలో ఉన్నటువంటి కేతువు ఎవరు ఏ పని ప్రారంభించినా కూడా అవి మధ్యలో ఆగడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఎవరి జన్మజాతకంలో అయినా సరే మిథున రాశిలో కానీ కన్యా రాశిలో కానీ కేతువు కానీ కుజుడు కానీ ఉన్నప్పుడు వారు ఏ పని కూడా సంపూర్ణంగా చేయలేకపోతుంటారు. ప్రతి పని మధ్యలో అయిపోతుంటుంది. ఒక పని జరుగుతూ ఉండగానే ఇంకో కొత్త పని ప్రారంభించడం, ఈ విధంగా పాత పని ఆగిపోవడం, ఈ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ సమయంలో మీరు ఏ శుభకార్యం తలపెట్టినా, ఏదన్నా కార్యక్రమం అంటే ఒక విద్యలో చేరాలన్నా, గృహం కొనుక్కునే ప్రయత్నం చేసినా ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ కార్యక్రమం చేయడం వల్ల ఎటువంటి ఆటంకం లేకుండా రావడం జరుగుతుంటుంది. ఇక శని సహజ లాభస్థానంలో కుంభరాశిలో ఉండడం వల్ల ఒక విధంగా ఇది పారిశ్రమ రంగం వారికి చాలా బాగుంటుంది. అంటే శుక్రుడు బుధుడు శని యొక్క దృష్టి పరస్పరం రావడం వల్ల మరి ఈ మాసంలో ఈ వారంలో ఎస్పెషల్లీ స్త్రీలకి ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉన్నత విద్యా అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ కలయిక కొన్ని రాశుల వారికి చాలా విపరీతమైనటువంటి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ 3 కూడా శని శుక్ర బుధులు ఒకే వర్గానికి చెందిన గ్రహాలు అవ్వడం వల్ల ఈ 3 గ్రహాల కలయిక చాలా వరకు ఆర్థిక స్థితి, ఉద్యోగ స్థితి స్త్రీలకు బాగా అనుకూలిస్తూ ఉంటుంది. ఇక 12వ స్థానంలో రాహు సహజంగా ఉండడం వల్ల ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా మోసపోవడం, ధనం పోగొట్టుకోవడం, వ్యసనాల మీద ఆసక్తి కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం అంతా కూడా. కుంభరాశి వారికి చాలా శుభకార్యాలు, శుభవార్తలు వినే అవకాశం ఉంది. పెళ్లి సంబంధించిన విషయాల్లో ఈ వారం ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా రాశిలో ఉన్నటువంటి శని మీ యొక్క ప్రయత్నాలు, మీ యొక్క ఆలోచనలు, మీ యొక్క నిర్ణయాలు చాలా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కొన్ని అవకాశాలు చేజార్చుకోవాల్సి వస్తుంది. అలాగే కొన్ని విషయాల్లో త్యాగం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పంచమ స్థానాధిపతిగా ఉన్నటువంటి బుధుడు 7వ స్థానంలో సంచరిస్తూ వివాహ కారకుడైనటువంటి శుక్రుడితో కలిసి ఉండడం జరుగుతుంది. ఈ విషయంలో మీరు ఎవరినైనా ఇష్టపడి వారిని వివాహం చేసుకోవాలని ఉంటే ఈ సమయంలో మీరు అది మీ పెద్దవారికి తెలియజేయడం వల్ల మరి మీరు అనుకున్నటువంటి వివాహం నిర్ణయం జరిగే అవకాశం ఉంటుంది. ఏమాత్రం మీరు ఆలస్యం చేసినా ఇది మళ్ళా మీకు ఇటువంటి అవకాశం రాకపోవచ్చు. మీకు మళ్ళా ప్రేమ విషయంలో నిరాశ ఎదురవచ్చు. అందుకని ప్రస్తుత పరిస్థితులు మీకు వివాహానికి అంత అనుకూలంగా లేకపోయినా, ఏదో ఒక సమస్యలో ఇరుక్కున్న కొన్ని విషయాలు ఆలస్యం చేయడం వల్ల జీవితంలో తిరిగి అవి పొందలేకపోతూ ఉంటారు. మరి ఈ కారణం వల్ల నిర్ణయం కరెక్ట్గా తీసుకొని అవతల వారిని కన్వీనియన్స్ చేసుకొని ఏదో విధంగా వివాహానికి ఒప్పుకునే విధంగా చేసుకుంటే తొందరలోనే మీకు
వివాహం జరిగే అవకాశం ఉంది. అలాగే ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు, వివాహ సంబంధాలు నిర్ణయం అవడం లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గృహ నిర్మాణం కానీ, నూతన గృహ ప్రవేశం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీరు సంపాదించిన ధనంతో మీరు స్వయంగా ఏదైనా ఒక స్థిరాస్తి ఈ వారంలో కొనుగోలు చేయడం కానీ, లేదంటే ఏదైనా వాహనాన్ని కొనుక్కోవడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే మీ యొక్క వ్యక్తిగతంగా సంపాదించిన ధనంతో కొన్ని కుటుంబ బాధ్యతలు కూడా నిర్వహిస్తారు. అయితే ఇందులో మీకు చాలా వరకు బయట నుంచి అప్పు చేసే అవసరం కూడా ఉంటుంది. ఏదన్నా సరే మీ యొక్క కమిట్మెంటు, మీ యొక్క ఆలోచన కరెక్ట్గా నిర్ణయం తీసుకుంటే మీరు ఖచ్చితంగా రాబోయే బాధ్యతల్ని సక్రమంగా నిర్వహించగలుగుతుంటారు. ప్రతిదానికి భయపడుతూ ఫ్యూచర్ని ముందుగానే ఆలోచిస్తే మాత్రం ఏ పని ముందుకెళ్ళే అవకాశం లేదు. కాబట్టి ఏదైనా కొంతవరకు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. స్థిరాస్తి కొనే విషయంలో మాత్రం ఏమాత్రం మీరు భయపడక్కర్లేదు. మీకు జీవితంలో కలిసి వచ్చేది ఏమైనా ఉంటే భూమి, ఇల్లు రెండే కలిసి వస్తాయి. ఎవరికన్నా అప్పిచ్చే విషయంలో కానీ, దేని మీదన్నా పెట్టుబడి చేసే విషయంలో మాత్రం 100కి 100 పాళ్ళు దాన్ని డ్రాప్ అవ్వడం మంచిది. ఆ విషయం వల్ల మీరు కంపల్సరీగా నష్టపోతారు. ఒకసారి మీ నుంచి ధనం వెళ్తే ఈ టైంలో తిరిగి ఇంచుమించుగా రావడం అసాధ్యం. పైపెచ్చు వాళ్ళతో శత్రుత్వం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏదైనా అవకాశం ఉంటే స్థిరాస్తి మీద పెట్టుబడి పెట్టండి. లేని సమయంలో దాన్ని జాగ్రత్తగా కాముగా ఉంటే మంచిది. ఈ వారం ముఖ్యంగా ఈ వారం చివరిలో వస్తున్నటువంటి శని త్రయోదశి ప్రతి రాశివారు కూడా దీన్ని పాటించడం వల్ల మీకు వృత్తిపరంగా, కుటుంబపరంగా, ఆర్థిక పరంగా ఉన్నటువంటి సమస్యల్ని బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ప్రతి వ్యక్తి మీద శని ప్రభావం ఎంతో కొంత ఉండే అవకాశం ఉంటుంది. అది కేవలం ఏలినాటి శని, అష్టమ శని జరుగుతుందనే కాకుండా మరి శని దశ, శని అంతర్దశ, విదశ, సూక్ష్మదశ, ఈ విధంగా ప్రతి ఒక్కరి మీద కూడా శని ప్రభావం ఉంటుంది. అతి రేరుగా వచ్చినటువంటి ఇంచుమించుగా సంవత్సరంకి ఒక 4 సార్లు 2 సార్లు ఈ శని త్రయోదశి రావడం జరుగుతుంటుంది. అది ఖచ్చితంగా మరి అన్ని రాశుల వారు కూడా ఈ శని త్రయోదశి రోజు, అంటే మనకి 17వ తారీఖు ఆగస్టు నెల రోజు వచ్చినటువంటి శని త్రయోదశి నాడు మీకు దగ్గరలో ఉన్నటువంటి శని దేవాలయాలను కానీ, ముఖ్యంగా శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్నటువంటి శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం అన్నది ఇంపార్టెంట్ అయిన విషయం. అయితే ఆ తైలాభిషేకం చేసిన రోజు మాత్రం కంపల్సరీగా కొన్ని విధి విధానాలు, నియమాలు పాటించవలసి ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా శనికి తైలాభిషేకం చేసిన రోజు అనాచారంగా ఉండడం కానీ, ఆహార విషయంలో నియమాలు పాటించకపోవడం, అన్య స్త్రీతో సంపర్కం కానీ, తాగుడు అలాంటి కొన్ని వెజిటేరియన్ కాకుండా మిగతా మాంసాహారం భక్షించడం, ఇటువంటి ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అంటే మీకు అలాంటి అవకాశం, అలాంటి ఇష్టం ఉంటే శని త్రయోదశి మానేసినా మీకు ఏ ఇబ్బంది ఉండదు, దానివల్ల నష్టం ఉండదు. శని త్రయోదశి నాడు విధి విధానంగా శని భగవాన్ని పూజిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కఠిన నియమాలు పాటించవలసి ఉంటుంది. అంటే ఆ నియమాలు ఎటువంటి అంటే, సాధారణంగా మనకి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు ఏ విధంగా నియమంగా ఉంటామో ఆ నియమాలన్నీ కూడా ఆ ఒక్కరోజు, అంటే శనివారం రాత్రి మళ్ళీ ఉదయం సూర్యోదయం అయ్యేదాకా కూడా పాటించడం వల్ల ఖచ్చితంగా మీకు శని యొక్క ఆశీస్సులు లభించి మంచి విజయం లభిస్తుంటుంది. అంటే ఆ రోజు శని త్రయోదశి రోజు ఆయిల్తో చేసిన పదార్థాలు ఏమీ కూడా తినకూడదు. అంటే ముఖ్యంగా అలాగే నెయ్యి, డాల్డా అలాంటిది ఏమీ కాకుండా కేవలం మరి పచ్చి పులుసు లేదంటే మామూలు తాలింపు పెట్టని వస్తువులతో తినొచ్చు. వీలైతే గడపగలిగితే ఆ రోజంతా కూడా ఈ ఫలాలు లేదంటే ఈ ద్రవ ఆహారం లాంటివి, ఏదో ఫ్రూట్ జ్యూస్ లాంటివి తీసుకొని ఆ ఒక్కరోజు కింద భూసైనం, అంటే కింద ఒక ఏదో చలగాడ చాప వేసుకొని ఆ ఒక్కరోజు దూరంగా విడిగా పడుకోవడం వల్ల
కంపల్సరీగా మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుంది. వీలైతే ఆ రోజు మరి విష్ణు సహస్రనామం కానీ, హనుమాన్ చాలీసా కానీ, శని అష్టోత్తర శతనామాలు కానీ, శివుడికి సంబంధించి ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది కొన్ని ప్రాంతాల్లో ఆచారం ఏంటంటే, ఏదైనా దేవాలయంలో, ముఖ్యంగా హనుమాన్ దేవాలయంలో, శివాలయంలో నిద్రించే అవకాశం ఉంటే, పూర్తిగా కాకపోయినా కనీసం మనకి బ్రహ్మముహూర్తం దాకా 4 గంటల దాకా పడుకొని దాని తర్వాత మళ్ళీ విధి విధానంగా మీ కార్యక్రమాలు చేసుకుంటే ఒక 1000 రెట్లు మంచి ఫలితం మీకు వచ్చే అవకాశం ఉంటుంది. స్వస్తి.